సంజు శాంసన్. నేను ఈ పేరు అనగానే మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి తనకి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా వేస్టే, అసలు తను ప్లేయరే కాదు, తను ఇది తను అది అంటూ నాన్ సెన్స్ క్రియేట్ చేయకండి. సో ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసం కాదు, ఇది మీరు స్కిప్ చేయండి, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నా అంటే, ఒక ప్లేయర్ని ప్లేయర్ లాగా చూసి ప్లేయర్కి పర్టికులర్ స్పెసిఫిక్ ఆపర్చునిటీ వస్తున్నాయా లేవా అనేది క్లారిటీగా చూస్తాడు ఒక ట్రూ క్రికెట్ ఫ్యాన్. మీలాగా సంజు శాంసన్ మీద పడి తను వరస్ట్, తనిది తనాది నో. ఓకే, మీకు ఈ వీడియో కాదు. అండ్ సంజు శాంసన్, రింకు సింగ్, ఈ ఇద్దరు పేర్లు మీకు తెలుసు అనుకుంటా, స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రింకు సింగ్ ద ఫినిషర్, సంజు శాంసన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కీపర్స్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా. బట్ దొరకాల్సిన ఆపర్చునిటీస్ దొరకట్లే. సో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది పక్కన పెడితే దులీప్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. మొత్తం 4 టీమ్స్, టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి. ఈచ్ టీమ్కి సంబంధించి ఒక 15 మెంబర్స్ నుంచి ఒక 16 అట్లా ఉన్నారు స్క్వాడ్లో. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ స్క్వాడ్లో కూడా సంజు శాంసన్ నేమ్ మీకు కనిపించదు, రింకు సింగ్ నేమ్ కనిపించదు. ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు కూడా బెస్ట్ యావరేజెస్ తోటి ఉన్నారు. సంజు శాంసన్ 34+ యావరేజెస్ తోటి ఉన్నాడు. అండ్ కమింగ్ టు రింకు అయితే ఫెంటాబులస్ 54. స్టిల్ బోత్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్క్వాడ్. ఇప్పుడు ఏమనుకోవాలి, వీళ్ళకి ఆట రాదనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా, ఐ డోంట్ నో. సో మీరే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రింకు సింగ్, ఎస్పెషల్లీ రింకు సింగ్ గురించి మాట్లాడితే, విక్రమ్ రాథోరే మీకు తెలుసు అనుకుంటా, మన టీమిండియాకి బ్యాటింగ్కి వస్తాను. సో తను ఏమన్నాడు, రింకుకి ఉన్న టాలెంట్కి తన స్పెషాలిటీకి టెస్ట్లో మంచి ఫ్యూచర్ ఉందన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఏమన్నాడు, మన బ్యాటింగ్ కోచ్ టెస్టులో రింకు సింగ్కి ఫ్యూచర్ ఉందన్నాడు. దులీప్ ట్రోఫీలో తన నేమే లేదు. దులీప్ ట్రోఫీని ఏ లీగ్ అంటారో నాకు తెలీదు, ఐపీఎల్ అంటారా లేకపోతే ఓడిఐ అంటారా, మరి ఇంకేదంటారు. నాకు తెలిసిన వరకు అయితే అది టెస్ట్ లాంటి మ్యాచ్సే. దెన్ వై రింకు నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్? ఇదొకటి. వరస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అసలు ఫామ్లో లేడు, అది వేరే క్వశ్చన్. అసలు 54 మెయింటైన్ చేస్తుండే యావరేజ్, రీసెంట్గా ఫామ్ బాగుంది, ద ఫినిషర్, వై? నో ఆన్సర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కనుక సంజుని హేట్ చేసే వాళ్ళు ఉంటే, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, బిహైండ్ ద క్రికెట్ చాలా పాలిటిక్స్ జరుగుతాయి. అండ్ సంజు వెనకాల చాలా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే, ఇది జరగదు మోస్ట్లీ, బట్ సంజుని సెలెక్ట్ చేసే పద్ధతి, తర్వాత తను టీమిండియాలోకి వచ్చే పద్ధతి చూస్తే ఎట్లుంది తెలుసా, ఇది జరగదు, మళ్ళీ చెప్తున్నా. బట్ ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది. ఎలా ఉంది తెలుసా, ఇప్పుడు దులీప్ ట్రోఫీ ఆడట్లేదు కాబట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇంక్లూడ్ చేస్తారు సంజుని. ఇది జరగదు మోస్ట్లీ, బట్ చెప్తున్నా ఇట్లే ఉంది. ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ ముందుంటుందో తనని ఓడిఐలో సెలెక్ట్ చేస్తారు సంజు శాంసన్ని. ఎప్పుడైతే ఓడిఐ వరల్డ్ కప్ ఉంటుందో T20 స్క్వాడ్లో సెలెక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ అనమాట. మెంటల్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది ప్లేయర్స్కి. దాని విరాట్ కోహ్లీ కావచ్చు, రీసెంట్ టైమ్స్లో మెంటల్ ప్రెషర్ లేక కొన్ని మ్యాచెస్ రెస్ట్ తీసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, క్రికెట్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకి తెలుసు, మెంటల్ ప్రెషర్ అనేది క్రికెట్లో చాలా క్రూషియల్. T20 వరల్డ్ కప్ పెట్టుకొని ఓడిఐలో సెలెక్ట్ చేస్తే ఏ మైండ్ సెట్ తోటి ఒక ప్లేయర్ పర్ఫామ్ చేస్తాడు? ఇది రెగ్యులర్గా జరిగే స్టోరీ. సో మెంటల్ ప్రెషర్ వల్లనే పర్ఫామ్ చేయడని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ పీస్ ఉండదు, దానివల్లే గ్రౌండ్లోకి దిగుతాడు. అండ్ దట్టు తనకు ఒక పొజిషన్ ఉండదు. ఒకసారి 4th డౌన్లో పంపుతారు, ఒకసారి 3rd డౌన్లో, ఒకసారి ఓపెనర్. ఐ డోంట్ నో, ఒక ప్లేయర్కి ఒక పర్టికులర్ పొజిషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రూ క్రికెట్ ఫ్యాన్కి అయితే అర్థమవుతుంది. పర్టికులర్ పొజిషన్లో పంపితే బ్యాటింగ్ స్కోరింగ్ చేస్తారు. విరాట్ కోహ్లీని చేజ్ మాస్టర్ అని ఎందుకంటే తెలుసా, చేజింగ్లో ఎంత ప్రెషర్ ఉన్నా బెస్ట్గా పర్ఫామ్ చేస్తాడు. సేమ్ కొందరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తక్కువ యావరేజెస్ ఉంటాయి, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ యావరేజెస్ ఉంటాయి. బౌలర్స్ కూడా కొందరు డెత్ బౌలర్స్ ఉంటారు, కొందరు పవర్ ప్లే బౌలర్స్ ఉంటారు. ఎందుకు? బౌలర్ అన్నప్పుడు మరి ప్రతి మ్యాచ్ మొత్తంలో వికెట్ తీయాలి కదా, తీయరు. ఎందుకు? ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. వాళ్ళకి ఆ టైంలో పంపితేనే వికెట్స్ దొరకడం, స్కోర్స్ చేయడం, రన్స్ రావడం, ఇదంతా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదో స్క్వాడ్లో ఇంక్లూడ్ చేసినాం, ఛాన్సెస్ ఇచ్చినామంటే నువ్వేదో తనని పర్ఫామ్ చేయడు, ఆట రాదు, అది ఇదంటే చెల్లదు. ఎందుకో నాకు
ఫ్యాక్ట్స్ స్పిట్ చేయాలనిపిస్తుంది. ఇది ట్రూ. యాక్చువల్లీ చాలామంది హేట్ రేట్ పెరుగుతుంది. సంజు సామ్సన్కి ఛాన్సెస్, ఏం ఛాన్సెస్ 100 ఛాన్సెస్ అవసరం లేదు. ఒక్క ఛాన్స్ ఇయ్యి, ట్రూగా ఇయ్యి. 100 సార్లు టీంలో పెట్టి ఒక ఆర్డర్ 7th ఆర్డర్లో పంపుతా, 4th ఆర్డర్లో పంపుతా, 3rd ఆర్డర్లో పంపుతా, ఫస్ట్ ఓపెనింగ్ పంపుతా, ఓ మ్యాచ్కి ఈవింగ్ ఇస్తా, ఇంకో మ్యాచ్ ఇయ్యా. ఎందుకు ఆ ఛాన్సెస్? ఒకటే మ్యాచ్ తన బ్యాటింగ్ పొజిషన్లో పంపు. పర్ఫెక్ట్ నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ ఉంటే ఓడిఐలోనే సెలెక్ట్ చేయి, T20 ఉంటే T20లోనే సెలెక్ట్ చేయి. అప్పుడు ఫెయిల్ అయితే నువ్వు మాట్లాడు. అంతేగాని ఏదో ఛాన్సెస్ ఇచ్చినా నాది ఏంది నాకు అర్థం కాదు, కరెక్ట్ కాదు. అండ్ దులీప్ ట్రోఫీలో వీళ్ళు ఇద్దరు ఎందుకు లేరో నాకు తెలియదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇద్దరికి 50+ యావరేజ్ ఒకరికి రింకు సింగ్ అండ్ 34+ యావరేజ్ సంజు శాంసన్కి ఉంది. మరీ ముఖ్యంగా విక్రమ్ రాథోరే అన్నారు టెస్ట్కి బెస్ట్ బ్యాట్స్మెన్. ఏంటి బెస్ట్ బ్యాట్స్మెన్ మరి సెలెక్ట్ చేయలేదే? ఇంతే. బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఉంటాం మళ్ళా.